అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: బెట్ట పరిస్థితుల్లో పూత రాలకుండా ప్రస్తుతం పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉద్యాన పంటలపై ఎల్నినో ప్రభావం కాపాడుకునేందుకు సూచనలు, నాటుకోళ్ల పెంపకంలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నైరుతి రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండే ఉమ్మడి నెల్లూరు జిల్లాపై ఎల్నినో ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. ఇక్కడ 40,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా నిమ్మ, మామిడి, బొప్పాయి, బత్తాయి మరియు కూరగాయలు సాగు చేస్తుంటారు. ఇప్పటికే వర్షపాతం తక్కువగా నమోదైన ప్రాంతాలను గుర్తించిన ఉద్యాన శాఖ పంటలను కాపాడుకునేందుకు 5 రకాల పద్ధతులను రైతులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ఉపయోగించుకోవాలంటూ వర్షాభావం నుంచి గట్టెక్కే మార్గాలు తెలియజేస్తున్నారు జిల్లా ఉద్యాన అధికారి సుబ్బారెడ్డి. నెల్లూరు జిల్లాలో ఉద్యాన పంటలు 40,000 హెక్టార్లలో సాగు చేయబడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా నిమ్మ, మామిడి, బొప్పాయి, బత్తాయి ఎక్కువ సాగు చేయబడుతున్నాయి. దాని తోడుగా కూరగాయలు కూడా సాగు చేయబడుతున్నాయి. ఈ ఉద్యాన పంటలకి ఈ ఎల్నినో ప్రభావంతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. మరి ఎల్నినో ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు బాగా తక్కువయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ గమనిస్తున్నాము. ఈ ఎల్నినో ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు కూడా బాగా యాక్టివ్గా లేవు, తక్కువ వర్షాలు పడుతున్నాయి. మరి దీని ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఉద్యాన శాఖ 5 రకాలైన పద్ధతుల్ని అవలంబించబోతున్నది. మొత్తము నెల్లూరు జిల్లాలో 214 ఆర్ఎస్కేల్లో ఈ ఎల్నినో ప్రభావం ఉండబోతుంది. అందులో 197 వచ్చి మోడరేట్గా ఎల్నినో ప్రభావం పడబోతున్నది. హైరిస్ ఆర్ఎస్కేలు 17గా మనకి ఉన్నాయి. ఈ ఎల్నినో ప్రభావాన్ని మనము ఎదుర్కోవటానికి అంటే మిటిగేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉద్యాన శాఖ 5 రకాలైన పద్ధతుల్లో మిటిగేట్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ని కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రతి ఉద్యాన రైతు ఒక ఫామ్ పాండ్ చేసుకోవడానికి ఉద్యాన శాఖ 50% సబ్సిడీతో ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నది. ఫామ్ పాండ్ 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతుండే ఫామ్ పాండ్లో గుంట తీసుకునేసి దానికి హెచ్డిపి పాలిషీటు నీరు ఇంకకుండా పోవడానికి వేసుకున్నట్లయితే దానికి మొత్తం ఖర్చు 1,80,000 కాగా ఇందులో ఉద్యాన శాఖ నుంచి 90,000 రూపాయల సబ్సిడీ ఇవ్వబోతుంది. తర్వాత ముఖ్యంగా వీడ్ మ్యాట్ అనే ఒక పథకాన్ని కూడా ఉద్యాన శాఖ మరి ఎల్నినో ప్రభావాన్ని తట్టుకోవడానికి ఇవ్వటం జరుగుతూ ఉంది. వీడ్ మ్యాట్ అంటే పెరిన్నల్ ప్లాంట్స్ అంటే నిమ్మ కావచ్చు, మామిడి కావచ్చు, వాటిల్లో వీడ్ మ్యాట్ వేసుకొని ఇది 100 నుంచి 110 మైక్రాన్స్ ఈ షీట్ని కానీ మనము నిమ్మపాతుల్లో కానీ వేసుకున్నట్లయితే మనకి వీడు రాకుండా ఉండటమే కాకుండా మనకున్న కొద్దిపాటి నీళ్ళతో మనం తడిగాని పెట్టుకున్నట్లయితే తేమ త్వరగా ఆరిపోకుండా ఉండటానికి ఈ వీడ్ మ్యాట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడ్ మ్యాట్ ఖర్చు వచ్చేసి స్క్వేర్ మీటర్కి 50 రూపాయలు కాగా ఉద్యాన శాఖ 25 రూపాయలు ఒక
వీడి మ్యాట్కి స్క్వేర్ మ్యాట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క రైతుకి దాదాపు 4,000 స్క్వేర్ మీటర్లో సబ్సిడీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే 1,00,000 రూపాయలు సబ్సిడీ దాకా వీడి మ్యాట్ కింద రైతు పొందేదానికి అవకాశం ఉంది. తర్వాత అందరికీ తెలిసిన విషయం, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడాను మనము ఈ ఎల్నినో ప్రభావాన్ని కొంతవరకు మనం అరికట్టుకోవచ్చు. ఉన్న కొద్దిపాటి నీళ్ళని ఫామ్ పాండ్ తీసుకునేసి ఆ ఫామ్ పాండ్ నుంచి డ్రిప్ ద్వారా మనకి ఈ నిమ్మ, బత్తాయి, మ్యాంగో ఇటువంటి పంటలకు కూడా మనం ఇచ్చుకున్నట్లయితే తక్కువ నీళ్ళతో ఎక్కువ విస్తీర్ణాన్ని కూడా మనము నీటిని ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. మరి డ్రిప్లో అందరికీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్కి 100% సబ్సిడీ ఉంది. అదేవిధంగా సన్న చిన్నకారు రైతులకి 90% సబ్సిడీ, మధ్యస్థ రైతులకి 70% సబ్సిడీ, మరి పెద్ద రైతులకి అంటే ఎంత ఎక్కువ పొలం ఉన్నా అప్ టు ల్యాండ్ సీలింగ్ వరకు 50% సబ్సిడీ కూడా డ్రిప్ ద్వారా ఉద్యాన శాఖ ద్వారా మరి ఎంఐపి ప్రాజెక్టు ద్వారా కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ ఒకటి చేసుకునేసి మనకి ఎల్నినో ప్రభావంతో ఏమైనా పంటలు దెబ్బతిన్నా కానీ కొంతవరకు ఏమైనా ఇబ్బంది కలిగినైతే దాని ద్వారా మనం ఉపశమనం పొందేదానికి అవకాశం ఉంది. మరి ఈ క్రాప్ ఇన్సూరెన్స్లో వాతావరణ ఆధారిత క్రాప్ ఇన్సూరెన్స్ అంటే నిమ్మకి మన నెల్లూరు జిల్లా ఉంది. ఖరీఫ్లో ఈ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది హెక్టార్కి 6,000 రూపాయలు మనము ప్రీమియం కట్టినట్లయితే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. 6% ప్రీమియం అంటే 1,20,000 వరకు మనకి కవరేజీ ఇవ్వడం జరుగుతుంది. మరి తర్వాత పిఎండిఎస్ ప్రీ మాన్స్ డ్రై సోయింగ్స్ అంటే ఒక 22 రకాల విత్తనాలతో అంటే నవధాన్యాలను కూడా మనం అంటూ ఉంటాము. మన పొలాల్లో పెరినియల్ ప్లాంట్స్లో కానీ లేకపోతే యాన్యువల్ ప్లాంట్స్ అయినా కానీ మరి మెయిన్ క్రాప్ వేసేదానికంటే ముందుగా మనము దీన్ని వేసి భూమిలో కలగి దున్నుకోవచ్చు. అదేవిధంగా పెరినియల్ క్రాప్స్ అంటే నిమ్మ, మామిడి, బత్తాయి వీటిల్లో కూడా చెట్టుకి మధ్య స్థలాల్లో కానీ ఈ పిఎండిఎస్ సీడ్గా వేసుకున్నట్లయితే మనకేంటంటే భూమి మొత్తం కూడా దీన్ని గ్రీన్తో కవర్ అవుతుంది. ఈ గ్రీన్తో కవర్ అయిన దానివల్ల మనకి ఈ సాయిల్ టెంపరేచర్ కూడా బాగా తగ్గుతుంది. మరి ఉన్న కొద్దిపాటి వర్షాలతో మరి కొద్దిపాటి మనం ఇచ్చే నీళ్ళతో కూడా సాయిల్ టెంపరేచర్ని మనం మెయింటైన్ చేయొచ్చు. అదిగాక 40 నుంచి 45 రోజులు 50 రోజుల వరకు మనం భూమిలో కానీ కలయి దున్నట్లయితే కర్బన శాతం కూడా బాగా పెంచేదానికి అవకాశం ఉంది. మరి ఈ 5 పద్ధతుల ద్వారా మనము ఉద్యాన శాఖ ఈ ఎల్నినో ప్రభావం నుంచి ఉద్యాన రైతుల్ని, ఉద్యాన పంటలను రక్షించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతి ఆర్ఎస్కే లెవెల్లో కూడా మేము మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. దీంతోపాటు ఉద్యాన శాఖ సిబ్బందితో పాటు లోకల్గా ఉండే కేవీకేస్ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలను కూడా మేము గ్రామాల్లో మేము మీటింగ్స్ పెట్టేసి అవేర్నెస్ ముఖ్యంగా ఈ పంటల్ని ఈ ఎల్నినో ప్రభావం నుంచి మనం రక్షించుకోవడానికి రైతులందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే క్రాప్ రెగ్యులేషన్ యాక్టివిటీ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ సమర్థవంతంగా నిర్వహించింది. క్రాప్ రెగ్యులేషన్ అంటే ముఖ్యంగా ఏప్రిల్, మేలో అధిక ఎండలు ఉండడం దీనికి జూన్లో ఒకసారి వర్షం పడిన దానివల్ల పూత వచ్చి ఆ పూత నవంబర్, డిసెంబర్కి కాయగా మారుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో నవంబర్, డిసెంబర్లో నిమ్మకాయల రేటు బాగా తక్కువ ఉంటుంది. కాబట్టి ఉద్యాన శాఖ ఈ ఫ్లవర్ రెగ్యులేషన్ యాక్టివిటీ ఒకటి చాలామంది రైతుల చేత చేయించింది. ఈ ఫ్లవర్ రెగ్యులేషన్ యాక్టివిటీలో ముఖ్యంగా జూన్లో మనము జిబ్రెలిక్ యాసిడ్ అనే ఒక ప్లాంట్ గ్రోత్ హార్మోన్ మనం స్ప్రే చేస్తాము. దీని ద్వారా పూతకు బదులుగా ఎగురు వచ్చి శాఖీయంగా వెజిటేటివ్ గ్రోత్ బాగా వస్తుంది. తద్వారా మనకి ఫ్లవర్ని కంట్రోల్ చేస్తాము. మరి అదేవిధంగా ఇదే క్రాప్కి సెప్టెంబర్లో మనం సైకోసెల్ అనే గ్రోత్ రిటార్డెంట్ అంటే చెట్టు పెరుగుదల అనేది తక్కువ చేస్తుంది. దాని ద్వారా అప్పుడు ఈ నవంబర్లో పూత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. జనవరి 15 పైన మనకు రేట్లు బాగుంటాయి. కాబట్టి నార్త్ ఇండియాకి నిమ్మకాయలు ఎక్కువగా మనము ఎక్స్పోర్ట్ చేస్తూ ఏదైతే రేటు మనం పొందేదానికి అవకాశం ఉంది. మార్చి నుంచి మే వరకు కానీ మనం కాయలు కానీ నార్త్ ఇండియా కానీ పంపించగలిగితే మనకు మంచి గిట్టుబాటు రేటు వస్తుంది. దానికోసమే ఉద్యాన శాఖ నెల్లూరు ఈ ఫ్లవర్ రెగ్యులేషన్ అనే పూత నియంత్రణ పద్ధతులను ప్రతి రైతుకు కూడా మేము అవగాహన కల్పించడం జరిగింది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో పడక రైతులు పంటలు విత్తుకోలేకపోయారు. కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా కురిసిన వర్షాలకు విత్తుకున్న పత్తి పంట ప్రస్తుతం 2-3 నెలల వయసులో ఉంది. ముందుగా విత్తుకున్న పంట పూత పిందె దశలో ఉంది. అయితే ప్రస్తుతం బెట్ట పరిస్థితులు నెలకొని ఉండటం వల్ల పూత పిందె ప్రభావితమై రాలిపోయే ఆస్కారం ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో పూత దశలో ఉన్న ప్రతి పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త కె మోహన్ విష్ణువర్ధన్. ఈ ఎల్నినో ప్రభావం వలన మనకు వర్షాలు సరిగా పడక 45% దాకా పత్తి వేయకుండా ఉండడం జరిగింది. సో ప్రస్తుతం మనం గమనించినట్లయితే పత్తి పూత దశ నుంచి కాయ ఏర్పడే దశ వరకు వచ్చింది. 60 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో ఉంది. సో 90 రోజులు వచ్చిన పంట కాయ డెవలప్ అవ్వడం జరుగుతుంది. 60 రోజుల నుంచి 90 రోజుల మధ్యలోది చాలా పత్తి ఎదగకుండా గిడ్సబారిపోవడం జరిగింది. ఫ్లవర్ డ్రాప్ అనేది కూడా గమనించడం జరుగుతుంది. ఈ ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఈ ప్లానోఫిక్స్ అనేది 4.5 ml 15 లీటర్ల నీటి కలుపుకొని కొట్టుకున్నట్లయితే కొంతవరకు ఆగుతుంది. తర్వాత ఈ బెట్టని తట్టుకునేటట్టు మనము 319 కానీ తర్వాత పొటాషియం నైట్రేట్ కానీ లేకపోతే నానో యూరియా కానీ 7 రోజులకు ఒక వ్యవధిలో 4 వారాలుగా అట్లా చల్లుకున్నట్లయితే మనం పంట బెట్ట నుంచి తట్టుకునేటట్టు ఉంటుంది. దీంతోపాటు మనకు బెట్ట ఎక్కువ ఉంటుంది కాబట్టి రసం పీల్చే పురుగుల శాతం ఉధృతిగా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా ఒక వైరస్ అనేది వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంది. సో అందుకని సమయానుకూలంగా మనం రసం పీల్చే పురుగులు గమనించినప్పుడు ఇమిడాక్లోప్రిడ్ కానీ తర్వాత ఫిప్రోనిల్ లేకపోతే ఫ్లోనికమైడ్ అనేది 1.5 లీటర్స్ టు 2 లీటర్స్ అనేది ఎకరా డోసెస్కి సరిపోతుంది. సో ఈ 3 కెమికల్స్ని మార్చి ఒకవేళ ఉధృతి ఎక్కువై పంటకాలం 100 రోజులు దాటితే మనము లాంబ్డా సైలోత్రిన్ అనేది 40 నుంచి 50 ml పర్ ఎకరా దానికి అలా కొట్టుకున్నట్లయితే మనకు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని సమర్థవంతంగా నివారించుకొని తద్వారా మనం వైరస్ వ్యాప్తిని అరికట్టుకొని తద్వారా ఈ పూత ఎండిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ సూచనలన్నీ జాగ్రత్తగా పాటించి నీటి ఎద్దడి నుంచి కాపాడుకోవడానికి 19 కానీ KNO3 కానీ నానో యూరియాని కానీ పైపాటుగా స్ప్రే చేసుకోవడం వల్ల కొద్దిగా ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి అది తట్టుకుంటుంది. కాబట్టి ఇవన్నీ పాటించి రైతులు నష్టాన్ని నివారించుకోవాలని కోరుతున్నాను. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు మహిళలకు రోజువారీ ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది నాటుకోళ్ల పెంపకం. ఇటీవలి కాలంలో నాటుకోడి మాంసానికి గ్రుడ్లకు డిమాండ్ పెరగటంతో వీటి పెంపకం వాణిజ్య రూపును సంతరించుకుంది. ముఖ్యంగా గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, రాజశ్రీ వంటి సంకర రంగు కోడి జాతులతో పాటు దేశీ నాటుకోళ్లను పెంచుతూ ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రభుత్వం సైతం పలు రాయితీలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు వహిస్తే నాటుకోళ్లను లాభదాయకంగా పెంచుకునే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం పశు సంరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ కైలాష్. గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం అనేది 2వ స్థానంలో, అదేవిధంగా కోళ్ల మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికానికి సమతుల్యమైనటువంటి ఆహారం అనేది అందటం లేదు. అందుకోసం చౌకగా లభించేటువంటి కోళ్ళ మాంసం అదేవిధంగా గుడ్లు అయినటువంటివి మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికి అందించడం వల్ల వారికి కావలసినటువంటి సమతుల్యమైనటువంటి ఆహారాన్ని అందించడంతో పాటుగా వారికి ఆదాయాన్ని కూడా పెంచవచ్చు. దీన్ని ప్రోత్సహించడానికి కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కూడా ప్రోత్సాహకాన్ని అందిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే మన దేశీవాళీ కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కేవలం 40 నుంచి 60 గుడ్లు మాత్రమే పెడతాయి. వాటిని విదేశీ కోళ్లను మన దేశీ కోళ్లతో సంకరణం చేయడం ద్వారా సంకర జాతి కోళ్ల యొక్క ఉత్పత్తిని అధికం చేస్తున్నారు. దీని ద్వారా ఒక కోడి అనేది 160 నుంచి 170 గుడ్లను పెడుతుంది. సంకర జాతి కోళ్ళు అదేవిధంగా దేశీవాళీ కోళ్లను పెంచడం అనేది చాలా సులభం. ఒక 100 నుంచి 200 కోళ్లను ఒక గ్రామీణ మహిళ అనేది పెంచగలుగుతారు. దీన్ని మనం ఏంటంటే తక్కువ ఖర్చుతో ఏ విధంగా పెంచుకోవాలి, అదేవిధంగా ఆరోగ్య సూత్రాలు ఏ విధంగా పాటించాలనేవి చాలా ముఖ్యం. దేశీవాళీ కోళ్ళు అదేవిధంగా సంకర జాతి కోళ్లను మనం ఎక్కువ టైం బయటకి వదిలేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే అపరిశుభ్రమైన నీరు, అపరిశుద్ధమైన ఆహారం తినడం వల్ల వాటికి ఎక్కువ రోగాలు బారిన పడే అవకాశం ఉంటుంది. దానికోసం మనం నట్టల మందు అనేది చాలా ముఖ్యంగా వేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. 3 నెలలకు ఒకసారి నట్టల మందు అనేది వేయాలి. దాని ద్వారా కడుపులో ఉన్నటువంటి నట్టలు అనేవి తగ్గి మనం ఇచ్చేటువంటి ఆహారం ఏదైతే ఉందో వాటికి జీర్ణశక్తి పెరిగి దాని ద్వారా గుడ్ల ఉత్పాదకత అదేవిధంగా మాంసం యొక్క ఉత్పాదకత అనేది పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా వ్యాక్సినేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
మొదటి రోజు మ్యారెక్స్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 7వ రోజు కొక్కెర వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 14వ రోజు గంబోరో వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 36వ రోజు అమ్మవారు వ్యాక్సిన్ అంటే ఫౌల్ ప్యాక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉండిందో అది మనం చేసుకోవడం ద్వారా తగ్గించవచ్చు. అదేవిధంగా 4వ వారం లేదంటే 6వ వారం మనం మళ్ళీ కొక్కెర వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని బూస్టర్గా వేయించుకోవడం ద్వారా వ్యాధులని మనం తగ్గించుకోవచ్చు. ఈ ఆరోగ్య సమస్యలతో పాటుగా మనకి కోళ్ళకు వేసేటువంటి దానా కూడా చాలా ముఖ్యమైనది. మనం ఈ దేశీవాళీ కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి తక్కువ ఖర్చుతో మనకి లోకల్గా అవైలబుల్ ఉన్నటువంటి ఆహార పదార్థాలని వాడడం ద్వారా మనం ఖర్చుని కూడా తగ్గించుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, రాగులు, సజ్జులు వీటితో పాటు వేరుశనగ పొట్టు కావచ్చు, వీటిని కూడా వేసుకోవడం ద్వారా దానా ఖర్చును తగ్గించుకోవచ్చు. లోకల్గా ఒకవేళ అవైలబుల్ ఉంటే ల్యూసర్న్ గడ్డి కానివ్వండి, అజొల్లా గుడ్లు పెట్టే కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లు పెట్టే కోళ్ళలో మనం 50 గ్రాములు అజొల్లా ఇవ్వడం ద్వారా దానికి కావాల్సినటువంటి ప్రోటీన్లు అదేవిధంగా మాంసకృతులు ఎక్కువగా అందించి గుడ్ల ఉత్పాదకత ఏదైతే ఉందో ఆ గుడ్ల ఉత్పాదకతని పెంచవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే మనకి ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటంటే గుడ్లు పెట్టే కోళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో గుడ్డు యొక్క బయట పొర ఏదైతే ఉంటుందో అది చాలా పలుచగా ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది అంటే దాంట్లో కాల్షియం డిఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల గుడ్ల యొక్క పైన పొర ఏదైతే ఉండిందో అది చాలా పలుచగా ఉంటుంది. దానికోసం ఏంటంటే మనకి లోకల్గా చెరువులలో దొరికేటువంటి ఆల్చిప్పలు, గవ్వలు వాటిని మనం పొడి చేసి పెట్టుకోవడం ద్వారా వాటికి కావాల్సినటువంటి కాల్షియం అనేది దొరుకుతుంది. ఇదే కాకుండా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి కాల్షియం సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వచ్చు. కోళ్ళ యొక్క యాజమాన్యంలో మొదటి 6 వారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యమైనవి. కోడిపిల్ల 1వ రోజు నుంచి మొదటి 6 వారాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ కోడిపిల్లలు ఏవైతే ఉన్నాయో వాటి శక్తిని అవి ఉత్పాదకత చేసుకోలేవు. దాని శరీరానికి కావాల్సినటువంటి ఉష్ణోగ్రత అనేది వాటికి దొరకదు. అదేవిధంగా రోగ నిరోధక శక్తి ఏదైతే ఉండిందో అది చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం మనం మొదటి 6 వారాలు ఈ బ్రూడింగ్ యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మొదటి వారంలో 90 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత అనేది అందించాలి. తరువాతి వారాల్లో 5 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత అనేది తగ్గిస్తూ 5వ వారంలో 70 నుంచి 75 ఫారెన్హీట్ల ఉష్ణోగ్రత ఉండేటట్టు చూసుకొని ఆ కోడి పిల్లలకి అంటే మొదటి రోజు వాటికి ఎలక్ట్రోలైట్స్ అందించడం, అదేవిధంగా ఈ మొదటి వారాల్లో ఏవైతే మనం వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ చెప్పామో ఆ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ ఇవ్వడం, అదేవిధంగా 3 నెలలకు ఒకసారి నట్టల మందు అనేది ఇవ్వడం, వీటన్నిటినీ చేసుకున్నట్లయితే కోళ్ళలో మాంసం ఉత్పత్తి అదేవిధంగా గుడ్ల ఉత్పత్తిని చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికం ఏదైతే ఉండిందో వారికి కావాల్సినటువంటి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, అదేవిధంగా వాటి నుంచి వచ్చినటువంటి గుడ్లు అదేవిధంగా కోళ్ళని అమ్మి వారికి ఆదాయం అనేది కూడా చేసుకోవచ్చు. పెరటి కోళ్ళ పెంపకంలో అఖిల భారత కోళ్ళ పరిశోధన సంస్థ రాజేంద్రనగర్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చినటువంటి రాజశ్రీ కోళ్ళు కానివ్వండి, లేదంటే డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఇస్తున్నటువంటి గ్రామప్రియ వనరాజ కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అంటే పెరటి కోళ్ళలో ఇవి చాలా అనువుగా ఉన్నాయండి. గ్రామీణ ప్రాంతాల్లో లభించేటువంటి దేశీవాళీ కోళ్ళ యొక్క డిమాండ్ కూడా చాలా ఉంది. కమర్షియల్గా పెంచేటువంటి కోళ్ళకి ధీటుగా పెరటి కోళ్ళ పెంపకాన్ని చేసుకొని ఆదాయాన్ని పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కొబ్బరి తోటల్లో చెట్ల చుట్టూ పళ్లాల ఏర్పాటుకు ఉపాధి హామీ పథకం నిధులు నిలిచిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఈనాడు ఈటీవీ కథనానికి స్పందన వచ్చింది. గతంలో ఉన్న ఉపాధి హామీ పథకం ప్రస్తుతం వీబీజీ రామ్జీగా మారింది. అయితే ఈ పథకంలో ఉపాధి కూలీలను అనుసంధానించి కొబ్బరి చెట్లకు పల్లాలు తీయించేవారు. దీంతో రైతులకు పెట్టుబడి భారం కొంతవరకు తగ్గేది. అయితే సాంకేతిక లోపాల కారణంగా ఈ కార్యక్రమం అమలు కాక రైతులు చెట్టుకు 200 రూపాయల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన అధికారులు వీబీజీ రామ్జీ పథకంలో పళ్లాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై కోనసీమ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం చాలా ఉపయోగం. ఈ పథకం ప్రతి ఏటా రైతుకి ఇస్తే రైతుకి చెట్టుకి ఇంచుమించు 200 రూపాయలు కలిసి వస్తుంది. ఈ పథకం గవర్నమెంట్ మాకు ఇస్తే, ఎందుకంటే మేము ఏటా మందు పెడతాం. ఆ మందు పెట్టి టైంలో మీరు ఈ పథకాన్ని మాకు ఏటా కొనసాగితే మేము మందు వేసుకుని ఇది నేరుగా చెట్టుకి బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మాకు కూడా రైతుకి చాలా సేవ అవుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ పథకం రైతులకి ఎంతో మేలు చేస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. కొబ్బరి చెట్టుకి వేసే పళ్ళల్లో మేము పెంట, పేడ, ఎరువులు, వర్మీ కంపోస్ట్ లాంటివి వేయటం వల్ల కొబ్బరి చెట్టుకి అధిక దిగుబడి వస్తుంది. దాని ద్వారా రైతులకి ఉపయోగపడుతుందని ఈ పథకం ద్వారా
రైతులు ఉపయోగించుకుని అధిక దిగుబడి పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గత సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పనిచేసి ఇవ్వలేమండి. ఇప్పుడు విబీజీ రామ్జీ పథకం అని అమలు అయ్యిందండి. అందులో 125 రోజులు చేశారండి. మేము అందరం కూడా పని చేసుకుంటున్నామండి. కొబ్బరి చెట్లు పల్లెలతో అవుతామండి. రైతులకు కూడా ఉపయోగపడుతుందండి. ఈ రోజుకి 300 చొప్పున పడుతుందండి. సంవత్సరానికి 100 రోజులు పని చేస్తామండి. మా భర్త ఇద్దరము కలిసి సంవత్సరానికి 30,000 రూపాయలు పని చేస్తామండి. రైతులు చెట్లకు పోషణ చెయ్యాలన్నా, సకాలంలో ఎరువులు అందించాలన్నా పళ్లాల ఏర్పాటు తప్పనిసరి. ప్రస్తుతం విబీజీ రామ్జీ పథకంలో తిరిగి పళ్లాల ఏర్పాటుకు అవకాశం కల్పించినట్లు సిబ్బంది చెబుతున్నారు. విబీజీ రామ్జీలో కొబ్బరి చెట్లకు పల్లెలు తవ్వే వరకు ప్రస్తుతం జరుగుతుందండి. ఈ పనుల వల్ల మా గ్రామంలో సుమారు 1000 మంది కూలీలకు రోజు పని చెప్పే అవకాశం ఉందండి. మాదంతా కొబ్బరి ఆధారిత ప్రాంతం అండి. ప్రతి సంవత్సరము ఈ కొబ్బరి చెట్లు పల్లెలు తవ్వడం వల్ల రైతుకి ఎంతో ఉపయోగం ఉందండి. కూలీలకు కూడా ఎక్కువ పని దినాలు చెప్పే అవకాశం ఉందండి. ఈ పనుల వల్ల గ్రామంలో సుస్థిర ఆస్తులు, రోడ్లు ఇవన్నీ విబీజీ రామ్జీ ద్వారా అమలవడం చాలా గర్వకారణం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.26 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగులో ఉంది. చెట్టు చుట్టూ పళ్లాల ఏర్పాటుతో ఎరువుల సక్రమ వినియోగం జరిగి దిగుబడులు పెరుగుతాయని, కాబట్టి ఈ పథకాన్ని కొనసాగించడం ద్వారా రైతులకు లాభం చేకూరుతుందంటూ రైతులు చెబుతున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం బొగడ భూపతిపూర్ గ్రామంలో తేనెటీగల పెంపకాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో ఇప్పటికే ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకం చేపడుతున్న రైతు జయపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ప్రాధాన్యమిస్తే రైతులకు సాగు లాభసాటిగా ఉంటుందంటూ ఈ సందర్భంగా వివరించారు. దాదాపు 10 మంది రైతులకు 104 తేనెటీగల పెంపకం బాక్సులను కలెక్టర్ అందజేశారు. హవేలీ ఘనపూర్ మండలంలో తేనెటీగల పెంపకం చేపట్టే రైతులకు 40% సబ్సిడీ వర్తిస్తుందని, మిగతా 60% లబ్ధిదారుల వాటాగా చెల్లించాలని సూచించారు. బొగడ భూపతిపూర్ గ్రామ పంచాయత్ హవేలీ ఘన్పూర్ మండల్లో మన రైతులకి హనీ బీ బాక్సెస్, ఇది బీ కీపింగ్ బాక్సెస్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ బాక్సెస్కి మనకు MIDH స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి 40% సబ్సిడీలో మనం రైతులకు ఇస్తున్నాము. ఒక్కొక్క బాక్స్కి 6,000 చొప్పున 40% సబ్సిడీలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. దీంట్లో హవేలీ ఘన్పూర్ మండలే కాకుండా వేరే మండలాలకి రైతులు కూడా నాన్ సబ్సిడీ అమౌంట్ కట్టినాక వాళ్ళకి కూడా ఫస్ట్ ఇక్కడనే పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చినాక చూసుకోవడం, వీళ్ళకి పంట ఏమి ఇవ్వాలి, ఏం ఫీడింగ్ ఇవ్వాలి, అది మొత్తం ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. 104 బాక్సెస్ మన రైతులకి మనం ఇవ్వడం జరుగుతున్నది. ఈ మండలాలే కాకుండా వేరే మండలాల్లో ఉన్న రైతులకి కూడా రబీలో ఉన్న క్రాప్స్తో పాటు ఈ హనీబీ బాక్సెస్ కూడా ఇవ్వడం చేయడానికి అవగాహన కల్పిస్తున్నాము. సో దట్ రైతులకి మెయిన్ పంట మీద ఆధారపడి కాకుండా ఆదాయం కోసం ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కోసం కూడా ఈ హనీబీ కీపింగ్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుంది. మా జిల్లాలో కూడా ఉన్న పంటకి కూడా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. వేరే మండలాల్లో కూడా త్వరలోనే ఈ బాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. రైతులు ముందుకే వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాక ప్రాపర్గా సిస్టమాటిక్ పద్ధతిలో ఇది మనం ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.